the last round. Ready. So the final round, the last round, the buzzer round, the bonus round, the episode winner ni decide chese round number 5. Kodite Kottalira. Question number 1. Kodite Kottalira. ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ అందుకున్న మురళీ మోహన్ గారి చిత్రం. ఆయన నొక్కాలి. నొక్కేశారా? మర్చిపోయిన ఆయన నొక్కోవచ్చు కదా. మురళీ ఉత్తమ, అందుకని యాక్చువల్గా మురళీ మోహన్ అందుకు ముందు నొక్కేసి చెప్పేస్తారని చెప్పి లాస్ట్ లో పెట్టా ఫిట్టింగ్. ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్న మురళీ మోహన్ గారి చిత్రం ఓ తండ్రి తీర్పు. ఓ తండ్రి తీర్పు. 20 తీసుకున్నాను. 20 ఏంటి, నీకేం కావాల్సింది అది. సూపర్ గ్రేట్ ఫిల్మ్. నువ్వు అక్కడే ఉండమ్మా. ఈ 20 ఓ తండ్రి తీర్పు అనే ఫస్ట్ ఓ తండ్రి తీర్పా? కాదు హిందీ ఫస్ట్. అవతార్. మరి ఇదే ఓ తండ్రి తీర్పే శివాజీ గారు చేశారు. మళ్ళీ తమిళ్ చేశారు, కన్నడం చేశారు, అన్ని లాంగ్వేజ్ లో హిట్టే. బట్ ఒక విధంగా చెప్పాలంటే అన్నిటికంటే ఎక్కువ డబ్బులు వచ్చినాయి, ఎక్కువ పేరు వచ్చింది, ఎక్కువ వాటలు వచ్చింది తెలుగుకి. ప్రొడ్యూసర్ ఎవరన్నా? జైబేరి. సూపర్. ఓకే థ్యాంక్ యూ. లేదుగా ఇక్కడే 20,000 ఆయన కూడా వచ్చింది. ఇప్పుడు నీ అకౌంట్ లో 1,65,000. ఇప్పుడు అన్నయ్య లీడింగ్ విత్ 1,80,800. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద స్ట్రీట్ బ్రాడ్వే. ఇంతకీ ఆ బ్రాడ్వే ఏ నగరంలో ఉంది? చామీ నొక్కేసింది. బ్రాడ్వే న్యూయార్క్. బ్రాడ్వే షోస్ చూసాను. గ్రేట్ షోస్ అన్నయ్య చూసి అందరూ చూసుంటారు. బ్రాడ్వే ఎస్ న్యూయార్క్. సో ఇప్పుడు అన్నయ్య అకౌంట్ లో నుంచి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరేం చెప్పొద్దు, ఇక్ చుప్ సోసుక్. ఓకే. సో చామీ ఈజ్ లీడింగ్ నౌ 1,81,600. అన్నయ్య 168,800. ఓ సెకండ్ పొజిషన్ లో ఇప్పుడు శివాజీ 165,700. క్వశ్చన్ నెంబర్ 3. లక్ష్మణుడి భార్య ఊర్మిళ అని అందరికీ తెలుసు. అయితే ఈ ఊర్మిళ ఎవరి కూతురు? ఏవిఎస్ గారు నొక్కారు. తప్పు చెప్పండి. కొంచెం మీకు ఈ జ్ఞానం బానే ఉన్నట్టుంది కదా. జ్ఞానం లేకపోయినా పౌరాణికాలు అసలు అంటే జ్ఞానం లేదన్న విషయం మిగతా ఏ విషయంలో జ్ఞానం లేదు నీకు, ఒక్క దాంట్లో మాత్రం ఉంది చూడండి. ఓకే, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చెప్పండి, సమాధానం చెప్పండి అడిగిన దానికి. నాకు తెలిసి చాలా మందికి తెలియందే. చాలా ఈజీ ఆన్సర్, బట్ చాలా మందికి తెలియని ఆన్సర్ కూడా. జనక మహారాజు. ఎస్. దాని కమెంట్ ఉంది ఇట్లో. జనకుని కూతురేట, సీత చెల్లె అట. సీత చెల్లె. సీతమ్మవారి చెల్లెలు. ఎప్పుడు అసలు వెళ్ళలేదు. అదే తనకి తెలియదు, ఏదో అన్నాడు అంతేనండి. ఊరిని అంటారా? జనకుని కూతురు సీత చెల్లె అట. సీతకి చెల్లెలేనా? సీత సోదరి లక్ష్మణుడి భార్య ఊర్మిళ. అక్క చెల్లెళ్ళలో తోడుకోవడాలు అయ్యారు. గుడ్. ఓకే, గుడ్ ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు నేను రేపు జనక మహర్షి అయిపోతున్నాను. శ్రీరామరాజ్యంలో సీత తండ్రిగా వేయబోతున్నాను. సో మీరు మీ కూతురు ఇప్పుడు ఊర్మిళ కూడా మీ కూతురే. నేను రాముడిగా చేస్తున్నాను సార్. డేట్స్ ప్రాబ్లం వచ్చి రాముడి కింద కాదు, రాముడి కింద చేస్తున్నాడు. కాదు, డేట్స్ ప్రాబ్లం వచ్చి బాలకృష్ణ గారట. అంటే మనకు తెలిసిన ఆయన కొడుకు ఎంకరేజ్ చేద్దామని. బాలబాబునా ఈ విషయం చెప్తాను. ఎందుకు ఈ ప్రోగ్రామ్ చూస్తాడు. రాయేదో ఆయన ద్వారా నా బొచ్చులో పడుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? ఏవిఎస్ గారికి చార్మి ఇవ్వాలి. నేనంటే ప్రేమ కదా, మీరు తీసుకుంటారా డబ్బు? 20,000 అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రేమ కంటే బ్రేక్. ఇంకా 2 ప్రశ్నలు మిగిలాయి, బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది స్కోర్ బోర్డు. ఇప్పుడు శివాజీ లీడింగ్. శివాజీ అన్నయ్య పక్కన చార్మి 161, అన్నయ్య 160, మీరు 150కి వచ్చారు 149. ఈ రెండిట్లో మీరు ఎవరు అలా చెప్పినా ఎవరైనా చెప్పారంటే మీరు లీడింగ్ లోకి వచ్చేస్తారు. ఓకే, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశించినప్పుడు సంక్రాంతి జరుపుకుంటారు? అన్నయ్య నొక్కేశారు. మకర రాశి. మకర రాశి, అందుకే మకర సంక్రాంతి అనేది కూడా. ఎస్. మళ్ళీ 20,000 శివాజీ లాగేస్తున్నారు. మీ దగ్గర ఉంటే మంచి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. బాగుంది. ఓకే, మేమేం చేస్తాం? మేము కూడా అంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ డబ్బుని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెడికల్ ఫండ్ అని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు విజయనిర్మల గారు కూడా ప్రతి నెల 15,000 రూపాయలు చొప్పున పంపిస్తున్నారు. అలాగే రామానాయుడు గారు కొంత ఇస్తున్నారు. ఇప్పుడు మేము ఇచ్చేయి కానీ ఇట్లాంటి డబ్బులు ఇవన్నీ కూడా మెడికల్ దానికి పెట్టి
దాంట్లో ఒక డాక్టర్ నర్స్ ఒక చిన్న హాస్పిటల్ లాగా పెడదామని. ఎందుకంటే ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేస్తున్నాం. పెద్ద జబ్బులకి ఏమో అపోలో హాస్పిటల్కి ఇంకో దగ్గరకో వెళ్తాం ఆ ఇన్సూరెన్స్ ద్వారా. ఇప్పుడు రోజు వచ్చే చిన్న జబ్బులకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ. సో వాళ్ళందరికీ ఒక ఫ్రీ ట్రీట్మెంట్, మరీ మందులు కూడా కొనుక్కోలేని వాళ్ళకి మందులు కూడా కొనిద్దామనే ఉద్దేశంతో దీనికి ఇద్దామని అనుకున్నాం. గ్రేట్. ఓకే, ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్. అన్నయ్య యాజ్ ఇట్ ఈస్ లీడింగ్ 1,80,000 తో, క్లోజ్లీ ఫాలోడ్ బై చామి. ఇప్పుడు చామి చెప్తే చామి గెలుస్తుంది, బికాస్ యూ గో టు 181. ఇది లాస్ట్ ఇది. ఒకవేళ శివాజీ చెప్తే శివాజీ గెలుస్తాడు. సో మీరు 165కి వెళ్తావు, అన్నయ్య 160కి వస్తారు. మీరు చెప్తే మీరు గెలుస్తారు, మీరు 169కి వెళ్తారు. ఓహో, తప్పు అది దారి నేను chance ఉంది. చెప్తే ఇదిగో. నువ్వు గెలిచినా ఏవిఎస్ గెలిచినా నువ్వే టాప్ లో ఉంటావు. ఒకవేళ నేను గెలిస్తే నీకు డౌటే అక్కర్లేదు, నా దగ్గర తీసుకోను, చార్మి దగ్గర తీసుకోను, అది చివరి ఎంత ఉంటే అది తీసుకుంటానా? ఈ అమ్మాయి దగ్గర అమ్మాయి దగ్గర తీసుకో, అక్కడ ఎక్కువ చివరంటే ఉన్నాయి. అమ్మాయేగా. ఆ. కానీ నా కోరిక మాత్రం చార్మి గాని, మురళీమోహన్ గారు గాని, శివాజీ రాజా గారు, మీ ముగ్గురులో ఎవరైనా గెలవాలి. ఏమండి, ఎందుకండి షో? ఎందుకండి? ఎందుకు ఈ షో నాకు అర్థం కావట్లేదు. లవ్ యూ డార్లింగ్. మేము చాక్లెట్లు కొనుక్కోవడానికి వాటికి కాదు. కాదండి, డిసైడ్ కండి సార్, డిసైడ్ కండి. చాక్లెట్లు ఏంటి? ఏమండి, ప్రపంచంలో జీవితాంతం అందరి మిగిలిపోయేది 2 అక్షరాలు ప్రేమ. దాన్ని మించింది ఏదైనా సరే. మీరు మళ్ళీ బ్యూటీ బ్యూటీ. ప్రేమ కావాలి. అవును, మీ అబ్బాయి హీరో. మీ అబ్బాయే హీరో. కాదండి, కొడుకు సినిమాకి ఏమైనా ప్రేమ కావాలని చెప్పి పేరు పెట్టాడు. ఆ. నేను ప్రేమ కావాలని వద్దున్నాడు. చూడు డార్లింగ్. ఆ? ఇప్పుడు Ready? ఫైనల్ గా అది అది నిజమైతే అది ఎలాగ నిజం అవ్వదో అనిపిస్తాం. ఆవిడ రియాక్ట్ అవ్వట్లేదు, వన్ సైడ్ లవ్ అయిపోయింది ఇది. కానీ ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఒక డ్యూయట్ చేస్తే ఎలా ఉంటుంది? అమ్మో, మంగళ కోపం వచ్చింది. మీరు ఏదో పిలిచారు, సో నన్ను బాగా చూసుకోవాలి, అర్థమైందా? ఓకే, విల్ టేక్ కేర్. నేను మాత్రం ఇలా బాగా చూసుకోవాలి. విలన్స్ దగ్గరికి పంపించకూడదు. హీరో దగ్గరికి రామ్మా, నేను హీరోని కదా, నాతో డాన్స్ చేయి. అదో మళ్ళీ ఆ చివరున్నాడు హెయిర్ డ్రెస్సర్, అతను చెప్పండి. Ready? ఓకే, ఫైనల్ వన్, Ready, క్వశ్చన్ నెంబర్ 5. ఇప్పుడు ఆయనే హీరో కదా అన్నారు ఒక మాట. సో సంక్రాంతి హీరోగా ఇమేజ్ పొందిన మొదటి స్టార్ హీరో ఎవరు? కేవీఎస్ గారు నొక్కారు. Okay. Yeah, హీరో కృష్ణ గారండి. రాంగ్ ఆన్సర్. wrong answer. ఇప్పుడు బాలయ్య. ఇంకా రాంగ్ ఆన్సర్. పోనీ శివాజీ రాజా. ఇప్పుడు హ్యాపీ. ఇంకా రాంగ్ ఆన్సర్. సార్ దీనికి ఒక చిన్న ఇది చెప్పాలి సార్, చెప్పమంటారా? నేను చెప్పేశారు అనుకున్నాను కదండి. అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. సరే చెప్పు, ఇప్పుడు అయిపోయింది, అది అయిపోయింది. మళ్ళీ ఇంకేం బాధపడతారు. మంచిది, రాంగ్ గా చెప్పారు, నేనే కాదు, విన్నారు. ఇందులో ఆయన చెప్పింది కూడా కరెక్టే, పూర్తిగా రాంగ్ అంటానికి లేదు. అంటే అందులో ఆ తిక్కమక్క మీరు ఉంటుంది. అడిగిన దాంట్లో ఒక అది ఉంది, తిక్కమక్క ఉంది ఒకటి. మొట్టమొదటి హీరో ఎవరు అన్నారు? అవును, కాబట్టి ఫస్ట్ ఆయనే. కాదు, ఇమేజ్ పొందిన మొదట స్టార్ హీరో. ఏమండి, మీరు ఆయన ఫ్యాన్. ఎన్టీఆర్ గారు సార్, ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు. గారు. ఎన్టీఆర్ గారు సంక్రాంతి హీరోయిన్ సార్. ఎవరు ఆయన ఎప్పుడు సంవత్సరం మొత్తం హీరో. ఆయన ఎన్టీఆర్ ని నేను ఓడిపోయిన పర్లేదు కానీ నేను మీతో విభేదిస్తున్నా. ఎన్టీఆర్ గారు సంక్రాంతి హీరో కాదు. ఇమేజ్ పొందిన మొదటి స్టార్ హీరో ఎన్టీఆర్. 30 సినిమాలకు పైగా విడుదలయ్యాయి. ఆ తర్వాత కృష్ణ గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు. ఎస్, ఎన్టీఆర్ నేను సంక్రాంతి హీరో ఒప్పుకోండి. న్యాయంగా ఉండేది. సంక్రాంతి హీరో అని కాదు, సంక్రాంతి టైంలో ఆయన రిలీజ్ అయిన సినిమాలో ఎక్కువ సక్సెస్ అయినాయి అన్ని కూడా సెంటిమెంట్ అనమాట. మొదటి సంక్రాంతి స్టార్ సినిమాకి. హీరో, అందుకనే మొదటి స్పెసిఫిక్. తర్వాత కృష్ణ గారు. ఆయనకి అది ఫీలింగ్ కాదండి, అంటే నేను గెలిచానని రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో నేను రామారావు గారు, గెలిచానని. నెక్స్ట్ శోభన్ బాబు గారు, కృష్ణ, అందుకనే మొదటి అన్నాం. వీళ్ళలో ఇప్పుడు వచ్చినప్పుడు సంక్రాంతి హీరోగా కృష్ణ గారు. స్టార్ ఇమేజ్ అంటే తప్పకుండా కృష్ణ గారు అంటే ఇచ్చేవాళ్ళు మేము. మొదటి స్టార్ హీరో ఎన్టీఆర్ గారు. కృష్ణ అక్కడ గారు ఏముందని తీసుకుంటారు? ఆ? అక్కడ ఏముంది? ఆయనకి విద్య మీద ప్రేమ ఎక్కువ ఉన్నట్టుంది. 20,000 ఇస్తున్నారు, ఇప్పుడు తీసుకోమ్మా. ఇప్పుడు 20,000 మాకు వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో మళ్ళీ సేమ్ అకౌంట్ 1,29,400. ఓకే. సో శివ 145,700, చార్మి 161,600, వావ్. అండ్ ఫైనల్ గా ఈ ఎపిసోడ్ విన్నర్ 1,80,800 తో ఓ, మురళీమోహన్. Do it now. I guess I found the mic. Come taste the funk. Come taste the funk. Come taste the funk. Yeah. DMANTRA వేసేస్తా లవ్ మంత్రాలే మహా 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 ఎలాగా మూమెంట్ ఎలాగా? మ్యూజిక్
ఓన్లీ చార్మి మూడు మనసుది కూడా ఓనేస్తాం లైఫ్ గోల్డెన్ కప్ లవ్ చేయకుంటే తప్పు మళ్ళీ మళ్ళీ రాదో టీనేజ్ ఓపెన్ చేయి నీలో ఫీలింగ్ మారో మస్తి మారో దిల్ సే మిల్నా యారో దిక్కులు చూస్తే వేస్ట్ అయిపోదా లైఫ్ ఏ వదిల్దా my love you love my love we have my heart will get you She drives you crazy. nothing you gotta take it easy She's got me raising. చూపించొద్దు నీలో టాబు బాబు మదిలో మెదిలే ఆసేదో నిన్ను చూస్తుంటే I'm a good naughty girl this is style of మంత్రాలయం దిలియే బోలే దక్ 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 నిన్ను చూస్తుంటే ఏదేమైనా I don't care Border force, come taste the chain, now taste the beauty. It's all in a girl, now he's the beauty. సో ఈటీవీ ప్రేక్షకులకు ముందుగా మీరు చెప్పండి ఎలా ఉందో గేమ్, ఎలా ఎంజాయ్ చేశారు So exciting. సంక్రాంతి. సో ఎక్సైటింగ్. తెలుగులో రాదా? అమ్మో రథం ముగ్గులాగా ఉంది, ఆ, గొప్ప రంగవల్లి మధ్యలో గొబ్బెమ్మ లాగా ఉంది, అబ్బో గొబ్బెమ్మ మీద వేసిన పసుపు కుంకుమ లాగా ఉంది, అమ్మో, ఇంత తెలుగు పసుపు కుంకుమ మీద ఇంత వేసిన తెలుగు పువ్వులు లాగా ఉన్నాయి. వెరసి తెలుగు వాడి సంస్కృతి లాగా ఉంది, తెలుగు వాడి గొప్పతనం లాగా ఉంది. తెలుగు సంస్కృతి యొక్క ప్రపంచంలో మరి ఏ భాషకి లేని సౌకుమార్యం, సౌందర్యం, సొగసు, తీయదనం ఒక తెలుగు భాషగా ఉన్నాయి. అందుకే నేను మా అమ్మకి పుట్టినందుకు గర్విస్తా, మా నాన్నకి పుట్టినందుకు గర్విస్తా, తెలుగు వాడిగా పుట్టినందుకు గర్విస్తా. యా, హ్యాపీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నీకు స్వర్ణ కంకణం. ఫోటో 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 అన్నిటికీ ఫోటోలు. గుడ్ Thank you. ఈటీవీ ప్రేక్షకులందరికీ, ప్రతి ప్రేక్షకుడికి హృదయపూర్వక నమస్కారాలు అండ్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఈ మధ్యకాలం నేను ఎంజాయ్ అయితే ఎప్పుడు చేయలే. అన్నయ్య సాయి కుమార్ వావ్ కార్యక్రమం చేస్తున్నాడు అనగానే ఇది బాగా ఉంటుంది డెఫినెట్ గా మేము రెగ్యులర్ గా చూస్తూ వచ్చాం. మా ఆవిడ జనరల్ గా 9:30 అయితే వెళ్ళి పడుకుంటది. ఏమండి వాడు వావ్ ఉందండి తప్పకుండా చూడాలండి అని చెప్పి ఆవిడ 11 దాకా ఈ ప్రోగ్రామ్ చూస్తుందంటే ఈ ప్రోగ్రామ్ యొక్క గొప్పతనం ఏమిటో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఏమైనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకి అందరికీ, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరికీ కూడా గత సంవత్సరం చాలా మంది రైతులు నష్టపోయారు, కష్టపడ్డారు. ఈ సంవత్సరం అన్ని రకాలుగాను బాగుండి సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులందరూ బాగుండాలని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్ముతూ రైతులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రేట్. స్వామి Thank you so much అందరికి and happy Sankranti to all the ETV viewers. Thank you so much. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్ ఈటీవీ, అలాగే వావ్ క్రూ, ఎంటైర్ క్రూకి మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాగే మీరు ఇంకొక 10 సంక్రాంతి పండుగల దాకా నిరాటంకంగా మీ ప్రయాణాన్ని కొనసాగించమని కోరుతూ ఆల్ ద బెస్ట్. సో ఎంజాయ్ చేశారు కాబట్టి అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. అనగనగా ఓ ధీరుడు ప్రీమియర్ షో అట్ బోలిన్ సినిమాస్ ఈస్టమ్ at 7 p.m., 10 p.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218, Kishore 07814607349. ఎవరా మోక్ష